ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమేహం. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశి ఫలాలకు స్వాగతం. ఈరోజు 19 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు కృష్ణ పంచమి. ఈరోజు వారం గురువారం. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం సూర్యమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, కుజుడు సింహరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు సూర్యుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు మేషరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా లీ లో చా చో చు ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. మీ ఆలోచనలు ఒక క్రమబద్ధంతో పెట్టుకోగలుగుతారు. ఉద్యోగంలో శ్రమపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరపాటు వాగ్వాదాలు చేసుకోకుంటే మంచిది. మీరు మాట్లాడే విధానం ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఆనందంగా ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగుల వారికి పర్వాలేదనిపిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కీ కు ఖ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. మీ ఆలోచనలు కొత్తదనంతో కూడుకుంటాయి, క్రియేటివ్గా ఉంటాయి. మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉంటే మీ చేతికి అందుతాయి. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగాల వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వలన ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా డి డు హే హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. మీ సంతానం ద్వారా మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. మీ పాత స్నేహితులను కలుసుకొని ఉల్లాసంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా మీ మో టా టీ టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఉద్యోగాలలో అకారణంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. బుద్ధి బలంతో ముందుకు సాగవలను. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలున్నాయి. మీరు మాట్లాడే విధానం ఎదుటివారిని కఠినంగా అనిపిస్తుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షర విషయానికి వస్తే పా పీ పో ష అన్న అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. మంచి తెలివితేటలతో ముందడుగు వేస్తారు. ఎదుటివారితో ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు. అనుకోని ఖర్చులుంటాయి. మీ మాట తీరు అందరినీ ఆకర్షిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా రీ రో
తా తీ తూ అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. మీ మాట తీరు ఎదుటివారిని ఆకర్షిస్తుంది. మీ మీద నిందలు మోపే వాళ్ళు ఉంటారు. దైవ బలంతో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్ళే వారికి మంచి కాలమని చెప్పవచ్చును. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు దుర్గా స్తుతి పఠించడం వలన ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు, ఏ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. మీ మనసు కుదుట పడుతుంది. కోపతాపాలకు తావివ్వకండి. మీరు కూర్చున్న చోటే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. దైవబలంతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇష్టదైవత ఆలయం దర్శించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బి, బో, యా, ఏ, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. పాతకాలపు ఆస్తులు ఉంటే మీ చేతికి అందుతాయి. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. ఈరోజు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా శుభ పరిణామాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే జా, జో, జు, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. మాతృవర్గం వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీకు తెలియకుండానే మీకే కోపం వస్తుంది. ఉద్యోగ వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. ధర్మబద్ధతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు శివ ధ్యానం చేయటం వల్ల ఇంకా శుభ ఫలితాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గా, గి, గు, సా, సి, సో అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువర్గం వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. మీరు చేసిన సహాయం వల్ల ఎదుటివారితో మెప్పు పొందగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దా, దే, దు, షా, శేషు, జ అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఉద్యోగాల్లో శ్రమపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధర్మబద్ధంతో ముందుకు సాగుతారు. మీకు తెలియకుండానే మీ మీద నిందలు మోపేవారు ఉంటారు. అయినా మీదే పై చేయ అవుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు మంచి మాటల భాగంగా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. భర్త భార్య మధ్యలో అనున్యత లేక ఇంట్లో తపన పడుతుంటారు. వాళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి. అది ఎవరికి చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక వాళ్ళు తపన పడుతుంటారు. వాళ్ళందరి కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, తప్పక పాటించండి. అసలు మీకు గొడవలే రావు. అంత మంచి రెమెడీ మీరు తప్పక పాటించండి. మీ మధ్య మంచి అనున్యత పెరుగుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత మీ వీలుని బట్టి, ఉదయమే కావచ్చు, ఉదయం 7 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత మీ వీలుని బట్టి మీకు ఇష్టమైన గాజులు, మట్టి గాజులు అయి ఉండాలి. ఆ మట్టి గాజులు తీసుకెళ్ళి శివాలయంలో అమ్మవారికి ఇవ్వటం వల్ల భర్త భార్య మధ్య మంచి అనున్యత ఏర్పడుతుంది. ఒక్కసారి ప్రయత్నించుకోండి, ఎంత బాగుంటుందో. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.